విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ ఒక మణిహారంగా రూపుదిద్దుకుంది. నార్సింగి నుంచి కొల్లూరు వరకు ఔటర్ రింగ్ రోడ్కి ఇరువైపులా హైరైజ్ భవనాలు చకచకా నిర్మాణమవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచే లక్ష్యంలో భాగంగా 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో 100 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ క్రమంగా ట్రాక్ తప్పుతోంది, వైభవాన్ని కోల్పోతోంది. అసలు ఈ సైకిల్ ట్రాక్లో ఏం జరుగుతోంది? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. హైదరాబాద్ మహానగరానికి పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు అభివృద్ధి ఆకాశాన్ని తాకుతోంది. ఔటర్ కు రెండు వైపులా దాదాపు 20 కిలోమీటర్ల మేర ఆకాశ హర్మ్యాలు నిర్మాణమవుతున్నాయి. ఈ ప్రాంతంలో జనసాంద్రత కూడా బాగా పెరుగుతోంది. నగరానికి ఆర్థిక కేంద్రంగా మారిన ఈ ఐటీ కారిడార్ను మరింత అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే మంచిరేవుల జంక్షన్ కేంద్రంగా ఔటర్ సర్వీస్ రోడ్లో ఒకవైపు పోలీస్ అకాడమీ వరకు, మరోవైపు కొల్లూరు వరకు 23 కిలోమీటర్ల వరకు 100 కోట్ల ఖర్చుతో సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్డుకు మధ్యలో ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం జరిగింది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ తరహా సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రథమమని ప్రభుత్వం ప్రకటించింది. సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్నందున దానిపై వెళ్లే వాహనాలు సైకిల్ ట్రాక్ పైకి దూసుకురాకుండా అడుగున్నర ఎత్తుతో కాంక్రీట్ డివైడర్ను కూడా నిర్మించారు. అయినా అప్పుడప్పుడు కార్లు, హెవీ వెహికల్స్ అతివేగంతో కాంక్రీట్ డివైడర్ను దాటుకుని సైకిల్ ట్రాక్ పైకి దూసుకొస్తున్నాయి. సైకిల్ ట్రాక్ ప్రారంభించిన 10 రోజులకే ఓ కార్ ట్రాక్ మీదకు దూసుకొచ్చింది. అయితే ఆ సమయంలో ట్రాక్ మీద ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కారు దూసుకు వచ్చిన తర్వాతి రోజు రాత్రి వేళ సైకిల్ ట్రాక్ మీదకు ఏకంగా ఓ టిప్పర్ లారీ దూసుకువచ్చింది. దీనివల్ల ట్రాక్ పైకప్పుగా ఉన్న సోలార్ రూఫ్ 50 మీటర్ల వరకు దెబ్బతింది. ట్రాక్, అక్కడున్న చెట్లు సైతం ధ్వంసమయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు వెంట 23 కిలోమీటర్ల పొడవునా ఉన్న సైకిల్ ట్రాక్ మీదకు ఎప్పుడూ ఎక్కడో ఓ చోట వాహనాలు దూసుకొస్తూనే ఉన్నాయి. 2 ఏళ్లలో ఇప్పటి వరకు 10కి పైగా ప్రమాదాలు సైకిల్ ట్రాక్ మీద జరిగాయి. అయితే ఇంతవరకు సైక్లిస్టులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఊరటగా చెప్పుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనాలు 120 కిలోమీటర్లకు మించి స్పీడ్తో వెళ్లడానికి వీల్లేదు. అలా వెళితే స్పీడ్ గన్తో గుర్తించి జరిమానా వేస్తారు. కానీ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మీద వెళ్లే కార్లు, బైక్లు, లారీలకు ఎలాంటి వేగ పరిమితి లేదు. దీంతో రాత్రి వేళల్లో అడ్డగోలుగా డ్రైవ్ చేస్తూ సైకిల్ ట్రాక్ మీదకు దూసుకు వస్తున్నారు. వారాంతాలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 150 కిలోమీటర్ల పొడవున ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఔటర్ రోడ్ నుంచి సైకిల్ ట్రాక్ మీదకు వాహనాలు వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా సర్వీస్ రోడ్డు మీద కూడా సైకిల్ ట్రాక్ వైపు బారికేడ్లు నిర్మిస్తే ప్రమాదాలు జరగవని సైక్లిస్టులు, స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో సైకిల్ ట్రాక్ని నిర్మించారు. సో ఔటర్ చుట్టూ సుమారు 23 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ ట్రాక్ని అంతర్జాతీయ ప్రమాణాలతో గత ప్రభుత్వం నిర్మించింది. సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సో ఈ 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ని కనుక చూసుకుంటే నానక్రామ్గూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు 9 కిలోమీటర్ల మేర, అలాగే నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్ల మేర ఈ యొక్క సైకిల్ ట్రాక్ను నిర్మించారు. సో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఈ సైకిల్ ట్రాక్లో పైన రూప్ను కూడా ఇచ్చారు. సో వర్షం పడినా కానీ అలాగే ఎండ నుంచి రక్షణ ఉండేలాగా ఈ యొక్క రూప్ని నిర్మించారు. 23 కిలోమీటర్ల ఈ యొక్క సైకిల్ ట్రాక్లో 21 కిలోమీటర్ల మేర పైన కూడా సోలార్ ప్యానెల్ని నిర్మించారు. ఈ 21 కిలోమీటర్ల సోలార్ ప్యానెల్ ద్వారా 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 1 మెగావాట్ సోలార్ పవర్ సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగించున్నారు. మిగతా 15 మెగావాట్ల విద్యుత్ను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి విద్యుత్ దీపాలకు ఉపయోగపడనుంది. నిత్యం వేలాది మంది సైకిల్ ట్రాక్తో పాటు వాకింగ్, అలాగే రన్నింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడడానికి కూడా ఆహ్లాదమైనటువంటి వాతావరణం, సో ఆరోగ్యము అలాగే ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కల్పించేలా ఈ యొక్క సైకిల్ ట్రాక్ నిర్మించారు. సైకిల్ ట్రాక్ పైకి ఇతర వాహనాలు ఏవి కూడా అనుమతి లేదు. సో ఎంట్రీ అవ్వడానికి కూడా వీలు లేకుండా అటువైపు చూసుకోవచ్చు. ఇతర ఏ వాహనాలు కూడా అనుమతి లేకుండా స్పెషల్గా అక్కడ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో అలాగే
సైకిల్ ట్రాక్లో కొంత అసాంఘిక కార్యక్రమాలు ఏర్పడుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో కూడా సెక్యూరిటీని ప్రతి 4 కిలోమీటర్ల మేర ఒక సెక్యూరిటీ అతన్ని కూడా నిర్మించారని చెప్పారు. సో గతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరిగాయి. సో ఔటర్ రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ ఏదైతే ఉంటుందో మనం చూసినట్టు ఈ సర్వీస్ రోడ్ పైన కూడా అతి వేగంతో వాహనాలు రావడము, సో ఇటువైపు సైకిల్ ట్రాక్ పైకి రావడము, అలా తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. సో మొత్తం ఈ 23 కిలోమీటర్ల ఏదైతే సైకిల్ ట్రాక్ ఉందో దీనికి సంబంధించి ఆ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా గతంలో జరిగినటువంటి ప్రమాదాలతో చూసుకుంటే కొంత ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పు తమ వాహనాలు వచ్చి అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని సైకిల్ తీసుకొని వచ్చి ఇక్కడ సైకిల్ ట్రాక్ పైన సైక్లింగ్ చేసే అవకాశాన్ని కూడా ఇటు హెచ్ఎండిఏ కల్పించిందని చెప్పుకోవచ్చు. వరుస ప్రమాదాల దృష్ట్యా సైక్లిస్టులు ట్రాక్ వద్దకు రాకుండా తమ కాలనీ, అపార్ట్మెంట్ ఆవరణకే పరిమితమవుతున్నారు. సైక్లిస్టులు ట్రాక్ మీదకు రావడం తగ్గించడంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ట్రాక్ అంతా ఖాళీగా ఉండడంతో కొద్ది రోజుల క్రితం కొందరు కర్మకాండలు నిర్వహించుకోవడానికి ట్రాక్ ను ఉపయోగించడం సంచలనంగా మారింది. అక్కడ జరిగిన కార్యక్రమ దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటర్ ట్యాంకర్, కార్లు రోడ్డు పక్కనే నిలిపి గంటల తరబడి తమ కార్యక్రమం నిర్వహించుకున్నా పట్టించుకున్న నాదుడే లేడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సైకిల్ ట్రాక్ నిర్మాణ లక్ష్యం దెబ్బతింటోందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఐటీ కారిడార్లోని ఉద్యోగులు, స్థానికులు సైక్లింగ్ ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సైకిల్ ట్రాక్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. 4.5 మీటర్ల వెడల్పుతో 23 కిలోమీటర్ల దూరం 3 లైన్లతో పచ్చదనం ఉండేలా హెచ్ఎండిఏ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోలార్ రూఫ్ టాప్ కింద ట్రాక్ నిర్మించారు. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల 16 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ విద్యుత్నే సైకిల్ ట్రాక్ మీద, రాత్రివేళ లైట్లకు, ఔటర్ రింగ్ రోడ్డు మీద లైట్లకు వినియోగిస్తున్నారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో 100 కోట్లతో నిర్మించిన సైకిల్ ట్రాక్ ను ఇప్పటి నుంచైనా సక్రమంగా పర్యవేక్షించాలని సైక్లిస్టులు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు తమకు ఇష్టం వచ్చినట్లు సైకిల్ ట్రాక్ పై వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మున్సిపల్, హెచ్ఎండిఏ శాఖల ఉన్నతాధికారులు స్పందించి సైక్లిస్టులకు ట్రాక్ పై ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాక్ అందుబాటులోకి తీసుకువచ్చిన 6 నెలల కాలంలోనే 10కి పైగా ప్రమాదాలు సంభవించడంతో సైక్లిస్టులు ట్రాక్ పైకి రావడానికే భయపడుతున్నారు. హెచ్ఎండిఏ అధికారులు ఇప్పటికైనా మేలుకొని ట్రాక్ తప్పిన సైకిల్ ట్రాక్ ను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.